బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతం తుపాకుల మోతుతో దద్దరిల్లిపోతుంది. మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఛత్తీస్గఢ్ అడవుల నుండి తెలంగాణ సరిహద్దుల వరకు వేలాది మంది సాయుధ బలగాలు అడవిని చుట్టుముట్టాయి. గత కొద్ది గంటలుగా కర్రెగుట్టలో తడపల జిల్లా అటవీ ప్రాంతాల్లో భీకరమైన ఫైరింగ్ కొనసాగుతోంది. జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు భారీగా తలదాచుకున్నాయన్న పక్కా సమాచారంతో బలగాలు ఒక్కసారిగా మెరుపు దాడికి దిగాయి. ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతుండటంతో అటవీ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ ఆపరేషన్ లో దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన సాయుధ బలగాలు పాల్గొంటున్నాయి. కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు నుండి డిఆర్జీ ఇతర కేంద్ర బలగాలు అడవిని జల్లెడపడుతూ ఉన్నాయి. మరోవైపు కర్రగుట్టల ప్రాంతంలో భారీగా సాయుధ బలగాలు మోహరించి మావోయిస్టులు తప్పించుకునే మార్గాలన్నింటినీ మూసేశారు. కరగుట్టలో కాల్పుల మోదకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకుంది అనుకోవచ్చా? ప్రస్తుత నిన్నటి నుంచి కూడా సాయుధ బలగాలు పూర్తిగా షెల్లింగ్ చేసుకుంటూ కర్రెగుట్టల కింద ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో కంప్లీట్ గా ప్యారల్ కూంబింగ్ చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జల్ల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తడపల ఏరియాలో కూడా మరొక ఎన్కౌంటర్, 2 సార్లు 2 చోట్ల ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో దాదాపుగా 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారంటూ సాయుధ బలగాలు భావిస్తున్నాయి. అందులో ఒక కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ఒక కీలక మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై అధికారికంగా ధృవీకరణ వస్తే అసలు ఏ దళం మృతి చెందినది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు కంప్లీట్ గా నిన్నటి వరకు దాదాపు 5,000 మందికి పైగా సాయుధ బలగాలు ఈ దిగువ భాగం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ చేస్తా ఉండగా, మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లతో ఛత్తీస్గఢ్ వైపు నుండి కర్రెగుట్టల మధ్య భాగం వరకు కూడా పూర్తిగా బాంబింగ్ వేసేందుకు ప్రస్తుతం సాయుధ బలగాలు ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటి వరకు అటు ఏటున్నాగారం, వాజేడు, వెంకటపూర్ పిఎస్ ల పరిధి నుంచి స్పెషల్ పోలీసులు అడవులోకి వెళ్లి కూంబింగ్ చేసుకొని తిరిగి వచ్చేవి. కానీ ఇప్పుడు పామనూరు, జిల్లా ఈ ప్రాంతాలంతా కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో ఆ కర్రెగుట్టల దిగువ భాగంలో పూర్తిగా బేస్ క్యాంపులు ఉన్నాయి. అక్కడే బలగాలు మోహరిస్తూ అక్కడ నుంచి అడవి లోపలికి వెళ్తూ కూంబింగ్ చేయడంతో పూర్తిగా ఆ ప్రాంతం అంతా బాంబుల మూతతో, కాల్పుల శబ్దంతో దద్దలించిన సిచ్యువేషన్. అయితే ప్రస్తుతం ఈ చనిపోయినటువంటి 10 మందికి పైగా మావోయిస్టులకు సంబంధించి పిఎల్జీఏ బలగాలకు సంబంధించినటువంటి దళంగా ప్రస్తుతం భావిస్తా ఉన్నారు. వీళ్ళతో కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నది ఎవరు, సంగ్రామ్ ఉన్నారు, అదేవైపు తిరుపతి ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఎన్కౌంటర్ జరిగిన 2 ప్రాంతాల లోపల కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారనేది కూడా బయటపడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాంతంలో దాదాపు 4 చోట్ల ఐఈడీలు కూడా నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ఐఈడీ పేలడంతో 2 డిఆర్జీ జవాన్లకు కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా కూడా కంప్లీట్ గా ఆపరేషన్ కర్రెగుట్ట 2వ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అయితే ప్రస్తుతం జరుగుతా ఉంది. దీంతో కంప్లీట్ గా తుదముట్టించాలనేటువంటి ఆలోచనతోనే బలగాలు అయితే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే అసలు ఎంతమంది మృతి చెందారనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. వేణు, ఇప్పటి వరకు 5 మావోయిస్టులు హతమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇంకా ఎంతమంది వరకు చనిపోవచ్చు? అక్కడ తాజా సిచ్యువేషన్ అంటే బలగాలకు మధ్య అలాగే మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్న క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు బలగాలు? ప్రధానంగా జిల్లా ప్రాంతంలో మాత్రము ఇంకా ఫైరింగ్ కంటిన్యూ అవుతుంది. నిన్న మధ్యాహ్నం మొదలైన ఫైరింగ్ పూర్తిగా మావోయిస్టులు ఉన్నటువంటి పక్కా సమాచారంతోనే సాయుధ బలగాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు ఫైరింగ్ చేసుకుంటూ కూడా కర్రెగుట్టల మధ్య ప్రాంతం లోపలికి వెళ్తున్నాయి. మరోవైపు ఈ ప్యారలల్ కూంబింగ్ జరుగుతూ ఉంటుంది. కర్రెగుట్టల మధ్య భాగం నుంచి కన్నా కేవ్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని మట్టుబెట్టేందుకు ప్యారలల్ కూంబింగ్ మరికొన్ని బలగాలు చేస్తున్నాయి. సో దీంతో పకడ్బందీ వ్యూహంతోనే పూర్తిగా ఏకపక్షంగా పట్టు సాధించే దిశగా సాయుధ బలగాలు ఉన్నాయి. భారీ స్థాయి వెపన్స్ తో కాకుండా భారీ మోటార్ బాంబ్స్ తోని కూడా దాడి చేస్తున్నాయి. కాబట్టి పూర్తిగా మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో ఆప్షన్ లేని సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇప్పటి వరకు నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి ఫైరింగ్స్ జిల్లా ప్రాంతంలో కొనసాగుతున్నాయి. తడపలలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి మాత్రం ఫైరింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడ ఒకవైపు సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. మావోయిస్టులు ఎవరెవరు మృతి చెందారనే దానిపై కూడా డెడ్ బాడీస్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది. మరోవైపు కూంబింగ్ కూడా కొనసాగుతుంది. 2 ఆల్టర్నేటివ్ గా కూంబింగ్ చేస్తున్న దళాలు ముందుకు వెళ్తా ఉంటే ఆ ప్రాంతాన్ని ఆధీనంలో తీసుకున్న ప్రాంతం అంతా కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీంతో
చనిపోయిన మృతదేహాలకు సంబంధించి ఐడెంటిఫికేషన్ పూర్తయితే అసలు ఎంతమంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా గత నెల నుంచి కూడా ఆ సీజ్ ఫైర్ చేసినటువంటి సాయుధ బలగాలు దానికి సంబంధించి పక్క వ్యూహం రచించుకున్నాయి. ఏ ఏరియా లోపల కేవ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంది, మావోయిస్ట్ అగ్రనేతలు గతంలో ఎక్కడెక్కడ స్టే చేశారని అంత డేటా ఉంది కాబట్టి పిన్ పాయింట్ చేసినటువంటి లొకేషన్లలో మాత్రమే ఫైరింగ్ చేసుకుంటూ బలగాలు పోతున్నాయి. సో దీంతో అటు మావోయిస్టుల నుంచి బలగాలకు ప్రమాదం అనేది కూడా 0% ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏకపక్షంగా ప్రస్తుతం బలగాలు మాత్రం ఆ దళాలపై దాడి జరిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు బలగాల నుంచి ఎవరు కూడా గాయపడేటువంటి వార్తలు బయటికి రాలేదు. సో మరోవైపు మావోయిస్టులు పూర్తిగా నక్కి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి దళాలే ప్రస్తుతం ఛిద్రమై బయటి ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుండడంతో ఎన్కౌంటర్లు ముచ్చేస్తుంది. మరోవైపు ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అటు ముత్తారం ములుగు సంబంధించిన ఏటీవీ ప్రాంతానికి కొన్ని దళాలు విడిపోయి వస్తున్నాయటువంటి సమాచారం ఉంది. దీంతో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ ఎస్ఐబి కూడా వచ్చేవారిని లొంగిపోయే విధంగా ప్రయత్నాలు చేసే ప్లాన్ లో వీళ్ళున్నారు. ఓవైపు కర్రెగుట్టలో కంప్లీట్ గా జల్లెడబట్టి వాటిని మావోయిస్టులు రహిత ప్రదేశంగా చేసే ప్రయత్నంలో బలగాలు ఉన్నాయి. సో మొత్తానికి ఏదేమైనా కూడా సాయుధ బలగాలు పూర్తి పట్టు ప్రస్తుతం సాధిస్తున్న సిచ్యువేషన్ అయితే కర్రెగుట్టల ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వేణు పక్కా సమాచారంతో నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతోనే ఈ ఆపరేషన్ సాగుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి అటవీ ప్రాంతం మొత్తంగా కూడా కవర్ చేయడానికి వివిధ జోన్స్ గా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని జోన్స్ ఏర్పాటు చేశారు, ఏ ఏ బలగాలు మోహరించాయి అటవీ? ఇప్పటికీ కర్నూలు ప్రాంతం అంతా కూడా గత సంవత్సరం జరిగిన ఆపరేషన్ తర్వాత ప్రధానంగా అందులోకి బలగాలు వెళ్లేందుకు రహదారులు లేవు. దీంతోనే పామునూరు గాని, జెల్లా, డోలి, తడపల, వెంకటాపురం పరిధి ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా భీమారము, పూజారి కాంకేరు, నంబి, ఊసూరు ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఉండే ప్రాంతాలు. సో ఈ అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒకవైపు, ఇటు తెలంగాణ నుంచి మరోవైపు రెండు భాగాలుగా ప్రస్తుతం సర్వేలు జరిపాయి. ఇన్ని రోజుల పాటు సర్వేలు జరిపాయి. లొంగిపోయిన మావోయిస్టుల దగ్గర నుంచి ప్రధాన షెల్టర్ జోన్ లేవని కూడా ఇంటెలిజెన్స్ అప్డేట్ తీసుకున్నారు. దీంతోనే దాదాపు 2 నెలల పాటుగా కూడా కంప్లీట్ గా రహదారులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా పామునూరు ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ అనేది నిర్మాణం చేయడం అనేది కూడా కర్రెగుట్టలకు సంబంధించి దాదాపుగా 80% బలగాల ఆధీనంలోకి రావడానికి ఈ పామునూరు సంబంధించినటువంటి ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసే ప్రధాన కారణం. అక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మురుమూరు బేస్ క్యాంప్. సో ఈ 2 బేస్ క్యాంపులలో భారీగా ఆయుధ సామాగ్రిని, అదేవిధంగా సాయుధ బలగాలను మోహరించుకొని చివరికి ఆపరేషన్ కగార్కి ఎండ్ డేట్ అనేది March 31 ఉంది. సో అంటే ఒక నెల ముందు రోజుల వరకు సరెండర్ల కోసం వేచి చూసి అప్పటి వరకు కనుక పూర్తిగా మావోయిస్ట్ దళాలు అజ్ఞాతం వీడి రాకపోతే దాడులు చేసేందుకు ఇవన్నీ వ్యూహాలు చేసుకుని ఇన్ని రోజులు వెయిట్ చేసిన పరిస్థితి. సో అందుకే ఇప్పటికీ రహదారులు ఏర్పడ్డాయి. వీళ్లకు సాయుధ బలగాలు వెళ్ళడానికి భారీ వాహనాలు ఉన్నాయి. దీంతో పూర్తిగా బలగాలు కంప్లీట్ గా అక్కడ పట్టు సాధించి ప్రస్తుతము ఏరివేత లక్ష్యంగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈ రోజు సాయంత్రం వరకు ఒక అఫీషియల్ గా ఎన్కౌంటర్ మృతులకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ వేణు.